వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు అంటే 25th ఆగస్ట్ 2024 ఇందాక ఎగ్జామ్ అయిపోవడం జరిగింది. ఎంటీఎస్ ఎగ్జామ్ సంబంధించింది. సో ఎంటీఎస్ ఎగ్జామ్లో పేపర్ 1లో ఉన్నటువంటి అదే ఫస్ట్ 30 క్వశ్చన్స్ మన డిపార్ట్మెంట్కి సంబంధించిన మనం ఏదైతే క్లాస్లో చెప్పామో సో ఆ క్వశ్చన్స్కి అయితే నేను ఆన్సర్ చెప్పాలనుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి నా దగ్గర సెట్ సి ఉంది ఫ్రెండ్స్. సో సెట్ సిలో వచ్చేసి నేనైతే ఇంగ్లీష్ ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. సో ఆన్సర్స్ ఏందో ఒకసారి చెక్ చేద్దాం, ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అంటే నిజమైన స్టేట్మెంట్స్ ఏవి అంటున్నారు. ఏ కాయిన్, బులియన్, ప్రీసియస్ స్టోన్స్, జ్యువెలరీ ఆర్టికల్స్, గోల్డ్, సిల్వర్ అండ్ కరెన్సీ, బ్యాంక్ నోట్స్ ఇచ్చి లాస్ట్ కెన్ బి సెంట్ బై ఆర్డినరీ పోస్ట్ అని ఇచ్చారు. తర్వాత బి వచ్చేసి కెన్ నాట్ బి సెంట్ బై పోస్ట్ అని ఇచ్చారు. సి వచ్చేసి రిజిస్టర్డ్ పోస్ట్ వితౌట్ ఇన్సూర్డ్ అని ఇచ్చారు. డి వచ్చేసి బై ది ఇన్లాండ్ పోస్ట్ ఓన్లీ ఇన్సూర్డ్ అని చెప్పారు. సో మీకు అందరికీ తెలిసిన విషయమే, ఇటువంటివన్నీ కలిసి మనం ఖచ్చితంగా ఇన్సూర్డ్ లోనే పంపించాలి. అంటే ఫస్ట్ వన్ ఈజ్ ఆన్సర్ వచ్చేసి డి, ఓకేనా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. The impression of franking machine. The impression of franking should contain following dies: value die and license die అని ఇచ్చారు. B value die and stamp die. C value die and cost die. D value die and advertisement die. సో ఆన్సర్ వచ్చేసి ఏ వాల్యూ డై అండ్ లైసెన్స్ డై. ఆన్సర్ వచ్చేసి ఏ, ఓకేనా. ఆన్సర్ ఈజ్ ఏ వాల్యూ డై అండ్ లైసెన్స్ డై. నెక్స్ట్ థర్డ్ వన్. స్టాంప్స్ షుడ్ బి అఫిక్స్డ్ టు డాష్ ఆఫ్ ది అడ్రస్ సైడ్. ఏ రైట్ హ్యాండ్ బాటమ్ కార్నర్, బి రైట్ హ్యాండ్ టాప్ కార్నర్, సి లెఫ్ట్ హ్యాండ్ టాప్ బాటమ్ కార్నర్, డి లెఫ్ట్ హ్యాండ్ టాప్ కార్నర్. ఎప్పుడైనా కానీ ఒక లెటర్కి వచ్చేసి అడ్రస్ ఎటు పక్క రాయాలి, రైట్ సైడ్. స్టాంప్స్ వచ్చేసి అడ్రస్ పైన రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఉండాలి, ఓకేనా. రైట్ హ్యాండ్ టాప్ కార్నర్. సో ఇక్కడ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి బి, ఓకేనా. ఆన్సర్ వచ్చేసి బి. నెక్స్ట్ ఫోర్త్ వన్. మెషిన్ ఫ్రాంక్డ్ ఆర్టికల్స్ కెన్ బి పోస్టెడ్ అట్ నాట్ మోర్ దెన్ డాష్ ఆఫీసెస్ స్పెసిఫైడ్ బై ది ఎస్పీఓస్ ఇన్ ద లైసెన్స్. ఎప్పుడైనా కానీ ఫ్రాంకింగ్ మెషిన్ వచ్చేసి ఓన్లీ 2 ప్లేస్లు ఇస్తారు, ఓకేనా. సో ఫోర్త్ వన్ వచ్చేసి డి 2. ఆన్సర్ వచ్చేసి 2 డి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో ఎనీ చేంజ్ ఆఫ్ లొకేషన్ ఆఫ్ ది ప్రైవేట్ ఫ్రాంకింగ్ మెషిన్ ఎక్సెప్ట్ ఇన్ కేసెస్ ఆఫ్ రిపేర్స్ షెల్ బి నోటిఫైడ్ టు ది డాష్ అండ్ ది ఆఫీస్ ఆఫ్ పోస్టింగ్. సో దానికి సంబంధించిన లొకేషన్, ఫ్రాంకింగ్ మెషిన్ యొక్క లొకేషన్ మనం చేంజ్ చేస్తున్నామంటే ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి, ఎవరికి నోటిఫై చేయాలి. ఆఫీస్ ఆఫ్ పోస్టింగ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. ఇంకోరికి ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి, జనరల్గా ఏ హెడ్ ఆఫ్ ది సర్కిల్, బి హెడ్ ఆఫ్ ది రీజన్, సి హెడ్ ఆఫ్ ది డివిజన్, డి హెడ్ ఆఫ్ ది సబ్ డివిజన్. ఆన్సర్ వచ్చేసి హెడ్ ఆఫ్ ది డివిజన్కి మనం ఇన్ఫార్మ్ చేయాలి ఖచ్చితంగా. సో ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఆన్సర్ సి, ఓకేనా. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్. ద రిమార్క్ డాష్ విల్ బి రికార్డెడ్ ఆన్ ది ఆర్టికల్ ఇఫ్ ద అడ్రసీ ఫెయిల్స్ టు టేక్ డెలివరీ ఆఫ్టర్ రిక్వెస్టింగ్ ఫర్ డిటెన్షన్. సో ఏ రెఫ్యూజ్డ్, బి ఆబ్సెంట్, సి అడ్రసీ లెఫ్ట్, డి డిసీజ్డ్. సో అడ్రసీ ఫెయిల్ అయితే కనుక డెలివరీ రిక్వెస్టింగ్ ఫర్ డిటెన్షన్ చేసిన తర్వాత కానీ అతను ఫెయిల్ అయితే కనుక తీసుకోవడానికి దాన్ని రిమార్క్ ఏం రాలి, 6th ఏ రెఫ్యూజ్డ్. అదే ఐ థింక్ లాస్ట్ క్లాస్లో అంత ముందు అనుకుంటా డిస్కస్ చేసినట్టున్నాం ఇది ఆల్రెడీ, ఓకేనా. 6th అయిపోయింది. నెక్స్ట్ సెవెంత్ వన్. సో సెవెంత్ వన్ వచ్చేసి చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డస్ నాట్ కమ్ అండర్ ది పర్వ్యూ ఆఫ్ ప్రొహిబిటెడ్ పోస్టల్ ఆర్టికల్స్. సో కింద ఇచ్చిన వాటిలో ఏది ప్రొహిబిటెడ్ కిందికి రాదు అని ఇస్తున్నారు. ఏ ఎనీథింగ్ విచ్ ఈ సెంట్ ఇన్ కాంట్రవెన్షన్ ఆఫ్ ఎనీ ఎనాక్ట్మెంట్ ఫర్ ది టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్. బి పోస్టింగ్ ఆఫ్ రాఖీ బై ఆర్డినరీ పోస్ట్ అంటే రక్షాబంధన్. సి ఎనీ ఇండీసెంట్ ఆర్ అబ్సెంట్ ప్రింటింగ్, పెయింటింగ్, ఫోటోగ్రాఫ్, లిథోగ్రాఫ్, ఎన్గ్రేవింగ్, బుక్ ఆర్ కార్డ్ ఆర్ ఎనీ అదర్ ఇండీసెంట్ ఆర్ అబ్సెంట్ ఆర్టికల్స్. డి ఎనీ లెటర్, పోస్ట్ కార్డ్, న్యూస్ పేపర్, ప్యాకెట్ ఆర్ పార్సల్ హ్యావింగ్ ఆన్ ఇట్ ఆర్ ఆన్ ది కవర్ దేర్ ఆఫ్ ఎనీ వర్డ్స్, మార్క్స్ ఆర్ డిజైన్ ఆఫ్ ఇండీసెంట్, బుబ్సిన్, సీడిషియస్, స్కర్లస్, థ్రెటనింగ్ ఆర్ గ్రాస్లీ అఫెన్సివ్ నేచర్. సో ఇక్కడ వచ్చేసింటే మనం ప్రొహిబిటెడ్ ఆర్టికల్స్ తెలుసుకోవడం జరిగింది. ఏ అనేది ప్రొహిబిటెడ్ కిందకి వస్తుంది, తర్వాత సి అనేది ప్రొహిబిటెడ్ కిందకి, డి అనేది ప్రొహిబిటెడ్ కిందకి వస్తుంది. సో డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేసి బి, ఇదైతే ప్రొహిబిటెడ్ కాదు. సో సెవెంత్ వన్ వచ్చేసి బి ఆన్సర్, ఓకేనా. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూడండి. ఎయిత్ క్వశ్చన్ వచ్చి ద లెంత్ ఆఫ్ ఏ పార్సల్ షుడ్ నాట్ ఎక్సీడ్ డాష్ అండ్ ద లెంత్ అండ్ గిర్త్ కంబైన్డ్ షుడ్ నాట్ ఎక్సీడ్. 8 వచ్చేసి లెంత్ వచ్చేసి మాక్సిమం ఎంత ఉండొచ్చు, 1 మీటర్ ఉండొచ్చు. లెంత్ అండ్ గిర్త్ కలిపి కంబైన్డ్ గా 1.8 మీటర్స్ దాటకూడదు. సో ఆన్సర్ వచ్చేసి బి. ఆన్సర్ వచ్చేసి ఎయిత్ వన్ వచ్చేసి ఆన్సర్ ఈస్ బి, ఓకేనా. నెక్స్ట్ 9th క్వశ్చన్ చదువుదాము. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫీచర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బిజినెస్ పార్సల్. బిజినెస్ పార్సల్ సంబంధించింది ఏది కరెక్ట్ కాదు అంటున్నారు. ఏ కంపల్సరీ కవరేజ్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఈజ్ నెసరీ ఫర్ బిజినెస్ పార్సల్ కన్సైన్మెంట్స్. బి ఆన్లైన్ ట్రాక్ అండ్ ట్రేస్ సర్వీస్ టు ట్రాక్ యువర్ కన్సైన్మెంట్స్ ఫ్రమ్ బుకింగ్ టు డెలివరీ. సి బిజినెస్ పార్సల్ కన్సైన్మెంట్స్ ఆర్ డెలివర్డ్ అట్ యువర్ డోర్ స్టెప్. డి కస్టమర్స్ ఆర్ ప్రొవైడెడ్ పికప్ ఫెసిలిటీ ఫ్రమ్ దేర్ ప్రిమిసెస్. సో ఇక్కడ వచ్చేసి మనకు బి కరెక్టే, సి కరెక్టే, డి కరెక్టే. బట్ ఇక్కడ ఏమన్నాడు, కంపల్సరీ ఆఫ్ ఇన్సూరెన్స్ అనేది ఉండాలి అంటారు. బిజినెస్ పార్సల్లో ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ కాదు. సో ఆన్సర్ ఈస్ 9th వన్ వచ్చేసి
ఏ సో కంపల్సరీగా ఇన్సూరెన్స్ అనేది అవసరం లేదు బిజినెస్ పర్సన్లో. ఓకేనా. నెక్స్ట్ 10th క్వశ్చన్. సో అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్, అఫీషియల్ వెబ్సైట్ ఏది అంటున్నారు. సో ఇండియా పోస్ట్ అఫీషియల్ వెబ్సైట్ ఏదంటే చూడండి, డైరెక్ట్ వచ్చేసి డి, ఆన్సర్ వచ్చేసి IPPonline.com. ఒకవేళ వాళ్ళ మెయిల్ ఐడి వచ్చేసి contact@IPPonline.in అనేది కాంటాక్ట్ మెయిల్ అనమాట. ఓకేనా. సో డి వచ్చేసి వెబ్సైట్ వచ్చేసి www.IPPonline.com అనేది వెబ్సైట్ అనమాట. సో ఆన్సర్ ఈస్ డి 10. నెక్స్ట్ 11th క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫీచర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సుకన్య సమృద్ధి అకౌంట్. సుకన్య సమృద్ధి అకౌంట్ విషయంలో ఏది కరెక్ట్ కాదు అంటున్నారు. సో ఏ మినిమం 250 రూపీస్, మ్యాక్సిమం 1,50,000 షెల్ బి డిపాజిట్ ఇన్ ఎ ఫైనాన్షియల్ ఇయర్. బి నో లిమిట్ ఆన్ నెంబర్ ఆఫ్ డిపాజిట్స్ either in a month or in a financial year. సి 2 deposits can be opened in India either in post office or in any bank in the name of a girl child. D subsequent deposit multiple of Indian rupees 50 rupees. సో సుకన్య సమృద్ధి విషయంలో అకౌంట్ ఓపెన్ చేయడానికి మినిమం 250తో ఓపెన్ చేయొచ్చు, మాక్సిమం 1,50,000 వరకు డిపాజిట్ చేయొచ్చు ఇన్ ఫైనాన్షియల్. అది కరెక్టే. బి వచ్చేసి నెంబర్ ఆఫ్ డిపాజిట్స్ ఒక మంత్లో కానీ ఒక ఫైనాన్షియల్లో కానీ నెంబర్ ఆఫ్ డిపాజిట్స్ ఇన్ని మాత్రమే చేయాలని కూడా లేదు. సి వచ్చేసి చూడండి, బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, అంటే ఒక గర్ల్ చైల్డ్ మీద 2 అకౌంట్లు ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇది రాంగ్ అనమాట. సి అనేది రాంగ్. డి సబ్సిక్వెంట్ డిపాజిట్ వచ్చేసి మల్టిపుల్ ఆఫ్ 50 ఉండాలి, అది కరెక్టే. సో ఆన్సర్ వచ్చేసి డి అనమాట. 2 అకౌంట్లు ఉండకూడదు. బ్యాంకులో అయినా ఒకటి ఓపెన్ చేసుకోవాలి, లేదా పోస్ట్ ఆఫీస్ అయినా ఒకటే ఓపెన్ చేసుకోవాలి. ఎక్కడో ఒక చోట మాత్రమే అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫీచర్ ఈజ్ కరెక్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్. ఎస్బీఐ అకౌంట్కి సంబంధించింది వీటిలో ఏది కరెక్ట్ అంటున్నారు. ఏది కరెక్ట్ కాదు, ఏది కరెక్ట్, జాగ్రత్తగా చదవండి అని గత కొన్ని రోజుల నుంచి చెప్తూనే ఉన్నాను, అవునా. సో ఇక్కడ 12th వచ్చేసి కరెక్ట్ ఏది అంటున్నారు. సో ఏ చూడండి, మాక్సిమం లిమిట్ ఆఫ్ 1,50,000 ఫర్ డిపాజిట్, కరెక్ట్ సెలెక్ట్ చేయాలా. తర్వాత బి వచ్చేసి మినిమం విత్డ్రాయల్ ఆఫ్ అమౌంట్ ఈస్ 100 రూపీస్. సి వచ్చేసి నామినేషన్ ఈజ్ మైండెడ్ అట్ ది టైమ్ ఆఫ్ ఓపెనింగ్ ఆఫ్ అకౌంట్. డి ఎనీ నెంబర్ ఆఫ్ అకౌంట్స్ కెన్ బి ఓపెన్ బై అన్ ఇండివిజువల్ యాజ్ ఎ సింగిల్ అకౌంట్. ఎప్పుడైనా కానీ ఎస్బీఐ అకౌంట్కి వచ్చేసి డిపాజిట్ మాక్సిమం లిమిట్ అంటూ లేదు. తర్వాత మినిమం విత్డ్రాయల్ వచ్చేసి 100 రూపాయలు కాదు. తర్వాత ఇక్కడ చూడండి, డి వచ్చేసి ఎనీ నెంబర్ ఆఫ్ అకౌంట్స్ కెన్ బి ఓపెన్ అనేసి చెప్తున్నారు. ఎన్ని నెంబర్ ఆఫ్ అకౌంట్స్ అయినా మనం ఓపెన్ చేసుకోవచ్చు అనేసి చెప్తున్నారు. ఓకేనా. ఎనీ నెంబర్ ఆఫ్ అకౌంట్స్ మనం ఓపెన్ చేయడానికి కుదరదు కదా. ఎప్పుడైనా కానీ మనం ఒక ఆధార్ కార్డ్తో ఒక సిఫ్ వచ్చిన తర్వాత ఇంకో అకౌంట్ ఓపెన్ చేస్తే ఆ ఫినాకిల్లోనే చెప్తుంది అనమాట, ఈ సిఫ్తో ఆల్రెడీ సేవింగ్స్ అకౌంట్ ఎగ్జిస్ట్ అని మనకు ఆటోమేటిక్గా ఎర్రర్ అనేది ఒక నోటిఫికేషన్ వస్తుంది ఖచ్చితంగా. ఓకేనా. సో ఏ అనేది మాక్సిమం లిమిట్ సీలింగ్ లేదు. మినిమం విత్డ్రాయల్ వచ్చేసి ఎస్బీఐ అకౌంట్లో మినిమం విత్డ్రాయల్ వచ్చేసి 50 రూపాయలు అనమాట, 100 రూపాయలు కాదు. సో ఏ తప్పే, బి తప్పే, డి తప్పు. సో సి ఒకటే కరెక్ట్. నామినేషన్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ. ఒక సేవింగ్స్ అకౌంట్ ఎస్బీఐనే కాదు, ఏ అకౌంట్ కైనా నామినేషన్ అనేది మ్యాండేటరీ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఆన్సర్ ఈజ్ సి. ఓకేనా. సో తర్వాత వచ్చి 13th క్వశ్చన్లో చూద్దాం. 13th క్వశ్చన్లో ఏమి ఇచ్చారు చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫీచర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పిఎల్ఐ ఎండోమెంట్ అష్యూరెన్స్ పాలసీ అంటున్నారు. సో ఇక్కడ వచ్చేసి మనకు 13th ఏ మినిమం అండ్ మాక్సిమం ఏజ్ ఎంట్రీ వచ్చేసి 1955 ఇచ్చారు. తర్వాత బి వచ్చేసి మినిమం మాక్సిమం సమ్ అష్యూర్డ్ వచ్చేసి 20,000 50 lakhs ఇచ్చారు. తర్వాత లోన్ ఫెసిలిటీ ఆఫ్టర్ 3 years తర్వాత ఉంటుందంటారు. తర్వాత డి వచ్చేసి సరెండర్ చేసేది 2 years తర్వాత సరెండర్ చేయొచ్చు అంటారు. ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు వచ్చేసి ఈ మినిమం మాక్సిమం అనేది 1955 ఎండోమెంట్ పాలసీలో కరెక్టే. బి మినిమం 20,000 ఉండాలి, మాక్సిమం 50 lakhs ఉండాలి. తర్వాత లోన్ ఫెసిలిటీ 3 years తర్వాత చేసుకోవచ్చు. సరెండర్ అనేది 3 years తర్వాత సరెండర్ చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు మనకు, కెన్ బి సరెండర్డ్ ఆఫ్టర్ 2 years అన్నారు. కాబట్టి డి అనేది రాంగ్. సో 13th క్వశ్చన్ వచ్చేసి ఆన్సర్ ఈస్ డి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూడండి. పిఎల్ఐ జాయింట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆల్సో కాల్డ్. అదందరికీ జాయింట్ లైఫ్ అంటేనే ఇంకా యుగల్ సురక్ష అని అర్థం. సో ఆన్సర్ వచ్చేసి ఏ. 14th వచ్చేసి ఏ. ఓకేనా. సో నెక్స్ట్ 15th క్వశ్చన్ విత్ రెస్పెక్ట్ టు ఐపీపీ సర్వీస్ సిఈఎల్సి స్టాండ్స్ ఫర్. సిఈఎల్సి అంటే చైల్డ్ ఎన్రోల్మెంట్ లైట్ క్లయింట్ అనేది ఆన్సర్. 15 వచ్చేసి సి ఆన్సర్. సో మనకు ఇంకా టైం వేస్ట్ అవుతుంది, ఎందుకంటే మనకు తెలిసిన వాటికి కూడా మన ఏపీసీలో చదివితే బాగుంటుంది ఆప్షన్స్. ఓకేనా. తర్వాత ఇది చూడండి, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బిల్ మెయిల్ సర్వీస్ మినిమం క్వాంటిటీ ఆఫ్ ఆర్టికల్స్ టు బి పోస్టెడ్ అట్ ఏ టైం 5,000 10,000 15,000 నో మినిమం లిమిట్ అంటున్నారు. సో 16th వచ్చేసి బిఎంఎస్ బిల్ మెయిల్ సర్వీస్లో మినిమం వచ్చేసి 5,000 ఆర్టికల్స్ పంపించాలి. సో 16th వచ్చేసి ఆన్సర్ ఈస్ ఏ. తర్వాత 17th ఫిలాటలిక్ బ్యూరో డీల్స్ విత్. ఫిలాటలిక్ బ్యూరో దేని గురించి డీల్ చేస్తుంది? ఏ కలెక్షన్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్సా. 17th క్వశ్చన్, ఏ కలెక్షన్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్సా, బి కలెక్షన్ ఆఫ్ పాస్బుక్సా, సి కలెక్షన్ ఆఫ్ కాయిన్సా, డి ప్రొక్యూర్మెంట్ ఆఫ్ పిఎల్ఐ పాలసీసా. అందరికీ తెలిసిన ఫిలాటలిక్ బ్యూరో అంటేనే మనకు గుర్తుకొచ్చేది స్టాంప్స్, పోస్టేజ్ స్టాంప్స్. ఏ కలెక్షన్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్. ఓకేనా. నెక్స్ట్ 18th క్వశ్చన్
18th క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ 18th క్వశ్చన్ వచ్చేసి సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటున్నారు. ఏది కరెక్ట్ కాదు అంటున్నారు అంటే అన్పేడ్ ఆర్టికల్స్ కెనాట్ బి అడ్రస్ టు పోస్ట్ బాక్స్, బి ఇన్సూర్డ్ ఆర్టికల్స్ కెనాట్ బి అడ్రస్ టు పోస్ట్ బాక్స్, సి రిజిస్టర్డ్ ఆర్టికల్స్ కెన్ బి అడ్రస్ టు పోస్ట్ బాక్స్, డి ఫుల్లీ పేడ్ ఆర్డినరీ లెటర్స్ కెన్ బి అడ్రస్ టు పోస్ట్ బాక్స్. అంటే ఏది కరెక్ట్ కాదు అంటున్నారు. ఇక్కడ చూడండి, కరెక్ట్ కాదు కనుక్కోవాలంటే దీనిలో ఒక తప్పు ఉంది. అది ఏంది? చూడండి, అన్పేడ్ ఆర్టికల్స్ కెనాట్ బి అడ్రస్ టు, అన్పేడ్ ఆర్టికల్స్ అనేది పంపించకూడదు పోస్ట్ బాక్స్ కు. తర్వాత ఇన్సూర్డ్ ఆర్టికల్స్ కూడా పంపించకూడదు. తర్వాత సి చూడండి ఏమన్నాడు, ఫుల్లీ పేడ్ ఆర్డినరీ లెటర్స్ కెన్ బి అడ్రస్డ్, ఫుల్లీ పేడ్ అంటే ఫుల్లీ ప్రీపేడ్ ఆర్డినరీ లెటర్స్ అని పోస్ట్ బాక్స్ పంపించవచ్చు. సి చూడండి ఏమి ఇచ్చారో, రిజిస్టర్డ్ ఆర్టికల్స్ కెన్ బి అడ్రస్ టు పోస్ట్ బాక్స్, రిజిస్టర్డ్ ఆర్టికల్స్ మనం పోస్ట్ బాక్స్ పంపించాం కదా, అంటే ఇది తప్పు ఉంది. అంటే ఆన్సర్ వచ్చేసి సి 18. ఓకేనా. నెక్స్ట్ 19th క్వశ్చన్, డాష్ ఈజ్ ఏ స్టేషనరీ ఆఫీస్ సిచ్యుయేటెడ్ ఇన్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఆర్ఎంఎస్ డివిజన్. సో ఇది మనం డెఫినేషన్స్ లో చదువుకున్నాం వాల్యూమ్ 5 లో. 19th క్వశ్చన్ వచ్చేసి హెడ్ రికార్డ్ ఆఫీస్. 19th వచ్చేసి హెడ్ రికార్డ్ ఆఫీస్ అనేది స్టేషనరీ ఆఫీస్ సిచ్యుయేటెడ్ ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఆర్ఎంఎస్ డివిజన్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. 19th వచ్చేసి నెక్స్ట్ 20th క్వశ్చన్, ఏ డాష్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ఫేస్డ్ అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఆఫ్ ది లెటర్ మెయిల్ సెక్యూర్లీ టైడ్ విత్ ఎ చెక్ స్లిప్ ఆఫ్ ది టాప్ లేబుల్డ్ బండిల్. బి వచ్చేసి ఆన్సర్ వచ్చేసి బి లేబుల్డ్ బండిల్. ఇంతకుముందే మనం చదువుకున్నాం ఆల్రెడీ లాస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చెప్పేటప్పుడు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది మీకు. ఓకేనా. లేబుల్డ్ బండిల్ అంటే అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ని కలెక్ట్ చేయడం అని అర్థం. ఓకేనా. తర్వాత వచ్చేసి 21 చూడండి, 21 బై హూమ్ ఏ ఆర్డర్స్ ఆర్ ఇష్యూడ్. ఏ ఆర్డర్స్ బి ఆర్డర్స్ రెండు కూడా సూపరింటెండెంట్ ఆర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ ఆర్ఎంఎస్ ఇష్యూ చేస్తారు. సో ఆన్సర్ వచ్చేసి 21 క్వశ్చన్, ఏ ఆర్డర్స్ ఎవరు ఇష్యూ చేస్తారు? సూపరింటెండెంట్ ఆర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ ఆర్ఎంఎస్. ఆన్సర్ వచ్చేసి బి. ఓకేనా. నెక్స్ట్ 22nd క్వశ్చన్ చూడండి, సర్వీస్ పోస్ట్ కార్డ్స్ విచ్ ఆర్ ఎంప్లాయిడ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ డిటర్మింగ్ ద రిలేటివ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెయిల్ రూట్స్ ఆర్ ది కాజ్ ఆఫ్ డిటెన్షన్ టు ఆర్టికల్స్ ఆర్ కాల్డ్ యాస్. సో M26 ఏ అంటే సర్వీస్ పోస్ట్ కార్డ్స్ అంటేనే ట్రయల్ కార్డ్స్. ఓకేనా. ఏ ఆన్సర్ వచ్చేసి 22 వచ్చేసి ఏ. ఓకేనా. నెక్స్ట్ 23 చూడండి, 23 వచ్చేసి ఏ డాష్ ఈజ్ యూజ్డ్ టు ఎన్క్లోజ్ సెవెరల్ బ్యాగ్స్ ఇంటూ టు ది సేమ్ ఆఫీస్ ఆర్ సెక్షన్ దేర్ బై అఫోర్డింగ్ ప్రొటెక్షన్ టు దెమ్. సో సెవెరల్ బ్యాగ్స్ అన్ని కలిసి ఒకే బ్యాగ్ లో వేసి పంపిస్తే దాన్ని ఏమంటారు? ఆ బ్యాగ్ ని ఏమంటారు? ట్రాన్సిట్ బ్యాగ్ అంటారు. సి ట్రాన్సిట్ బ్యాగ్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ 24th క్వశ్చన్ చూడండి, 24th డాష్ ఆర్ ఇష్యూడ్ ప్రిస్క్రైబింగ్ చేంజెస్ ఇన్ సార్టింగ్ లిస్ట్. సార్టింగ్ లిస్ట్ లో చేంజెస్ దేనికోసం? 24 వచ్చేసి సార్టింగ్ లిస్ట్ లో చేంజెస్ వచ్చేసి బి ఏ ఆర్డర్స్ అంటారు. ఓకేనా. ఏ ఆర్డర్స్ ఆఫీసెస్ కు సంబంధించినటువంటి చేంజెస్ ఏమన్నా ఉంటాయినా, డ్యూటీకి సంబంధించిన చేంజెస్ అవి బి ఆర్డర్స్ లో ఉంటాయి. అవునా. సో ఇక్కడ సార్టింగ్ లిస్ట్ లో చేంజెస్ వచ్చేసి ఏ ఆర్డర్స్ అంటారు. అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ బి ఇచ్చారు, బిలో ఏ ఆర్డర్స్ ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి బి. ఓకేనా. నెక్స్ట్ 25th క్వశ్చన్ చూడండి, ఇన్ మెయిల్ ఆఫీస్ సిఆర్సి స్టాండ్స్ ఫర్. సో సిఆర్సి అనేది కంప్యూటరైజ్డ్ రిజిస్ట్రేషన్ సెంటర్. ఇది 25th వచ్చేసి కంప్యూటరైజ్డ్ రిజిస్ట్రేషన్ సెంటర్. ఆన్సర్ వచ్చేసి ఏ. నెక్స్ట్ 26 చూడండి, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ ఈజ్ అన్నారు. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి హెడ్ ఆఫ్ క్లాస్ 2 పోస్టల్ డివిజన్, హెడ్ ఆఫ్ క్లాస్ 1 పోస్టల్ డివిజన్, సి హెడ్ ఆఫ్ ది రీజన్, డి హెడ్ ఆఫ్ ది సర్కిల్. సో ఇక్కడ వచ్చేసి మనకు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ అయితే మనకు ఒక డివిజన్ హెడ్ అని, ఒక సూపరింటెండెంట్ లేదా సీనియర్ సూపరింటెండెంట్ డివిజన్ హెడ్ అని ఉంటారని మనం చదువుకున్నాం కానీ డెఫినేషన్స్ లో కావచ్చు, తర్వాత మన ఆర్గనైజేషన్ లో కానీ. బట్ పోస్టల్ డివిజన్ లో క్లాస్ 1 క్లాస్ 2 అనేది మనం ఇక్కడ కూడా మనం మనకున్నటువంటి సిలబస్ అయితే మనం చదువుకోలేదు. బట్ సరే, సి హెడ్ ఆఫ్ ది రీజన్ అనేది రాంగ్, డి అనేది రాంగ్. బట్ క్లాస్ 1 క్లాస్ 2 అనేది మనం చూడాలి. ఎందుకు జనరల్ గా సూపరింటెండెంట్ కంటే హయ్యర్ పొజిషన్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్. సో ఆ పోస్టల్ డివిజన్ ఏదైతే హై క్లాస్ ఉంటుందో దాది వచ్చేసి సీనియర్ సూపరింటెండెంట్ హెడ్ గా ఉంటారు. బట్ దీనికి నాకైతే ఆన్సర్ తెలియదు. బట్ చూద్దాం, మనకు కీ వస్తుంది కదా, ఆ కీలో చెక్ చేద్దాం. అంతవరకు వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఒకరిద్దరిని అడగడం జరిగింది, వాళ్ళు కూడా చాలా మంది కూడా తెలియదు అంటున్నారు. సో కాబట్టి మనం కీ కోసం ఎదురు చూద్దాం. ఓకేనా. సో నెక్స్ట్ 27th క్వశ్చన్ చూడండి, ద టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టల్ సర్కిల్స్ ఇన్ ఇండియా. 27th వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టల్ సర్కిల్స్ వచ్చేసి ఏ 23. సో 28 బ్రాంచ్ పోస్ట్ ఆఫీసెస్ ఫంక్షన్ నార్మల్లీ అప్ టు డాష్ అవర్స్ పర్ డే. బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ వర్కింగ్ అవర్స్ మినిమం 4, మాక్సిమం 5. అప్ టు ఎన్ని గంటలు అని ఇచ్చారు? 5. అప్ టు అంటే మాక్సిమం 5 అవర్స్ వరకు పనిచేస్తారు. 28C. నెక్స్ట్ 29th చూడండి, ద మ్యానుఫ్యాక్చర్ అండ్ యూజ్ ఆఫ్ ఫిక్టీషియస్ స్టాంప్స్ ఫర్ ఎనీ పర్పస్ వాట్ సో ఎవర్ ఈజ్ ప్రొహిబిటెడ్ అండ్ ఈజ్ అన్ అఫెన్స్ పనిషబుల్ అండర్ 263A. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మనకు ఫోటోలు పిక్ సరిగ్గా రాలేదు కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏ ఇచ్చారనమాట. 263 అనేది ఏలో ఉంది. 263A
ఏ ప్రకారం మనం 50 షేర్ స్టాంప్స్ అలాంటి వాడడం ఐపీసీ సెక్షన్ కింద నేరం అనమాట. 263A ఇక్కడ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఏ ఆప్షన్ వచ్చేసి. ఓకేనా. నెక్స్ట్ 38th క్వశ్చన్ అండి. ఎవ్రీ లెటర్ ప్యాకెట్ ఆర్ పార్సల్ హ్యాస్ టు బి స్టాంప్ విత్ ద డే స్టాంప్ ఆఫ్ అట్లీస్ట్ డాష్ పోస్ట్ ఆఫీసెస్ డ్యూరింగ్ ట్రాన్సిట్. సో గత లాస్ట్ మోడల్ పేపర్స్ కానీ తర్వాత ప్రీవియస్ పేపర్స్ కానీ చెప్పేటప్పుడు మనకి క్వశ్చన్ టచ్ అయింది, ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. మినిమం 2 పోస్ట్ ఆఫీసులు బుకింగ్ అండ్ డెలివరీ మినిమం 2. అక్కడ నుంచి ఒకవేళ మళ్ళీ రీడైరెక్ట్ అయినా మిస్ అయినా ఇంకో చోట పోయినప్పుడు కూడా ఇంకో డేట్ స్టాంప్ ఇంప్రెస్ చేస్తారు. సో అట్లీస్ట్ ఎంత లేదని ఖచ్చితంగా 2 డేట్ స్టాంపులు అయితే ఖచ్చితంగా ఉండాలి. సో ఆన్సర్ వచ్చేసి 2B అనేది ఆన్సర్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకు కావాల్సిన క్వశ్చన్ వచ్చేసి 26th క్వశ్చన్కి వచ్చేసి మనం కీ కోసం మన డిపార్ట్మెంట్ ఇచ్చే కీ కోసం ఎదురు చూద్దాము, ఏముంటుందో చూద్దాం. ఓకేనా. వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. ఒకవేళ ఇలా తెలిస్తే ఐ విల్ అప్డేట్. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.